ప్రస్తుత ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఉండే ఆర్థోపెడిక్ సమస్యలంటే ఏం చెప్పొచ్చు? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు అన్నీ కూడా. సార్ ఎందుకు సార్ మరి ఇప్పటికీ కూడా అమెరికా నుంచి చిప్స్ తెప్పిస్తాం, అమర్చుతాం అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది రెగ్యులర్. మనము అక్కడి నుంచి తెచ్చుకునేది ఏంటంటే, కానీ ఇప్పుడు నిజంగా నడి వయసు దాటక ముందే మోకాలు చిప్పలు అరిగిపోయినాయి అనే మాట రెగ్యులర్ గా వింటున్నాం. మిత్ ఏంటంటే ఇవన్నీ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ కానీ ఓన్లీ ఎల్డర్లీలో వస్తాయని. బట్ ఇప్పుడు మరి ఇప్పట్లో జిమ్లో చాలా కసరత్తులు చేస్తున్నారు. ఎక్కువ కష్టపడితే కూడా, ఎక్కువ ఎనర్జీ పెడితే కూడా దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందా? సేమ్ వర్క్ ఎవరైతే మజిల్ వీక్ ఉన్న వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి. ఈ మధ్య రోబోటిక్ సర్జరీలు అలాగే 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్, ఇవి నిజంగా సక్సెస్ రేట్ ఎంత ఉంది వీటి విషయాల్లో? ట్రైన్డ్ సర్జన్తో పోల్చుకుంటే. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రతి ఇంటికొక ఆర్థోపెడిక్ సమస్య ఉన్న వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుత ఈ రోజుల్లో నిజంగా ఆర్థో రిలేటెడ్ అన్ని సమస్యలు కూడా క్రానిక్ సమస్యలేనా? సర్జరీ దాకా వెళ్ళే సమస్యలు ఎలా ఉంటాయి? సాధారణ సమస్యలు ఎలా ఉంటాయి? మనం మాట్లాడదాం. 11 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్. 11 ఏళ్ల అనుభవం మీది. నిజంగా ప్రతి ఇంట్లో ఒక ఆర్థో రిలేటెడ్ సమస్య ఉన్న వాళ్ళు ఉంటున్నారు. నిజానికి ఏవి సర్వసాధారణమైనవి ప్రస్తుత జీవన శైలిలో మనం తింటున్న ఆహార పదార్థాలు, ప్రస్తుత ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఉండే ఆర్థోపెడిక్ సమస్యలంటే ఏం చెప్పొచ్చు? నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు అన్నీ కూడా ఈ మోస్ట్ కామన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అండి. మామూలుగా అందరు ఇలాంటి పెయిన్స్ అన్నీ కూడా ఎల్డర్లీలో ఎక్కువ చూస్తాం అనుకుంటారు. బట్ నౌడేస్ యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, వాళ్ళ ప్రొఫెషన్ వల్ల, సమ్టైమ్స్ స్పోర్ట్స్ ఇంజురీస్ ఆర్ కామన్ ట్విస్టింగ్ ఇంజురీస్, కాలు మడతపడము, అవన్నిటి వల్ల కూడా యాంకిల్ పెయిన్స్, నీ పెయిన్స్ అన్ని చాలా కామన్గానే కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సార్, చికిత్సకు సంబంధించి మన స్టేట్లో నిజానికి ఇప్పుడు సాంకేతిక చికిత్స, శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో మన తెలంగాణలో అవసరమైనంత మేర, అవసరమైన తీరులో ఉన్నాయా అందుబాటులో అన్ని సౌకర్యాలు? 100% అండి. హైదరాబాద్లో అయితే డెఫినెట్గా మోస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ వీఆర్ వెరీ వెరీ అడ్వాన్స్డ్గా ఉన్నాము కంపేర్ టు ఆల్ ఓవర్ ఇండియాలో. ఆల్మోస్ట్ టాప్ 2-3 పొజిషన్స్లో ఉంటాం మనము. హాస్పిటల్ డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ట్రీట్మెంట్ పరంగా కూడా మనము వెరీ అడ్వాన్స్డ్గా ఉన్నాం. సార్ ఎందుకు సార్ మరి ఇప్పటికీ కూడా అమెరికా నుంచి చిప్స్ తెప్పిస్తాం, అమర్చుతాం అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది రెగ్యులర్. మనము అక్కడి నుంచి తెచ్చుకునేది ఏంటంటే ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఇంప్లాంట్స్ కానీ మెడిసిన్స్ అవన్నీ కూడా ఫస్ట్ ఎప్పటి నుంచో అమెరికాలో దానిపైన రీసెర్చ్ జరిగి ఒక 20-30 ఇయర్స్ దానిపైన రీసెర్చ్ ఉండి దాని పేపర్స్ రిలీజ్ చేసి అన్ని పర్మిషన్స్, పేటెన్సీస్ అన్నీ కూడా వాళ్ళు అక్వైర్ చేసిన తర్వాత ప్రపంచంలో అందరికీ వాళ్ళు ఇలా పంచడం జరుగుతుంది. సో మన దగ్గర కూడా అవన్నీ రావడానికి ఆ పేటెన్సీ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొన్ని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. మన దగ్గర కొన్ని తయారు చేసే ఇండిజినియస్ కూడా ఉన్నాయి. బట్ పబ్లిక్ కూడా అలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు. దేర్ మోర్ కంఫర్టబుల్, ట్రస్ట్ వర్ది. మెల్లిమెల్లిగా ఆ ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది. మేక్ ఇన్ ఇండియాలో చేసే ఇంప్లాంట్స్ కానీ ఇవి కూడా వాళ్ళు ట్రెండ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఆగిపోవచ్చు మనం అక్కడి నుంచి తెచ్చుకోవడం అవన్నీ కూడా. వేటి మీద కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనం సొంతంగా ఆల్మోస్ట్ అన్ని మనం చేస్తున్నాం కూడా. కానీ పబ్లిక్కి కొంతవరకు ఇంకా ట్రస్ట్ అనేది డెవలప్ అవ్వలేదు. వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏది ప్రిఫర్ చేస్తే మనము వేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకనే మెల్లిమెల్లిగా ట్రెండ్ చేంజ్ అయిన తర్వాత ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది మనం ఆ ట్రెండ్ తగ్గిపోవచ్చు. ఓకే డాక్టర్, ఇందాక మీరు చెప్తున్నట్లు వృద్ధాప్యానికి సంబంధించి వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి అన్నారు. కానీ ఇప్పుడు నిజంగా నడి వయసు దాటక ముందే మోకాలు చిప్పలు అరిగిపోయినాయి అనే మాట రెగ్యులర్గా వింటున్నాం. ఏంటి రీజను? కామన్ అందరిలో ఉండే ఒక మిత్ ఏంటంటే ఇవన్నీ జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ కానీ ఓన్లీ ఎల్డర్లీలో వస్తాయని. బట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. వాళ్ళ ఫాస్ట్గా ఉంటుంది. నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అవన్నీ కూడా పెరిగిపోయాయి. స్టెప్స్ ఎక్కి దిగడము, రన్నింగ్, చాలా ఫాస్ట్ లైఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇంజురీస్ కూడా అలాగే సివియర్గా ఉంటున్నాయి. సో ముందు ఉన్నట్టుగా కాకుండా ఇప్పుడు ఆల్ ఏజెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
వేర్ అండ్ టేర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన వర్క్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా అయిపోయింది ముందు నుంచి కాబట్టి, ఓకే. అన్ని ఏజెస్‌లో ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి ఎవరికైతే ముందే ఆర్థరైటిస్ గానీ, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే హ్మ్. ఏదైనా చైల్డ్‌హుడ్‌లో ఇంజ్యూరీస్ ఏదన్నా ఇగ్నోర్ చేసుంటారు. హ్మ్. అది నెమ్మదిగా ఆర్థరైటిస్‌గా డెవలప్ అయ్యి ఉంటుంది. హ్మ్. సో, బై ద టైమ్ మిడిల్ ఏజ్‌లో వచ్చేటప్పటికి అది చాలా సివియర్‌గా ఉంటుంది. హ్మ్. సో, అలాంటి ఏజ్‌లో ఎముకలకు గూడా సంబంధించి మంచి ఆరోగ్యంతో ఎముకలు దృఢంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు నిజంగా ఆహార నియమాలు ఎట్లా పాటించాలి? ముఖ్యంగా చిన్న వయసు నుంచే. పిల్లలకి ఏం అలవాటు చేయాలి ఆహార పదార్థాలు? చాలా విషయాలుంటాయండి. డైట్ అనే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎక్సర్‌సైజ్ ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళని ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్‌కి మనం ఎంకరేజ్ చేయాలి. డైలీ ఎక్సర్‌సైజెస్‌కి, స్పోర్ట్స్‌కి ఎంకరేజ్ చేయాలి. దాంతో పాటు డైట్ ఆల్సో ప్లేస్ ఒక రోల్ అందులో. ఓకే. మనం ఆ డైట్ కూడా ప్రోటీన్ ఫుడ్ గానీ, కాల్షియం అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ రిచ్ ఉన్న ప్రొడక్ట్స్ ఫుడ్ తీసుకోవడం గానీ, గ్రీనీ వెజిటబుల్స్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము. హ్మ్. కొంచెం యంగ్‌స్టర్స్ వచ్చిన వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ హ్మ్. నుంచి దూరంగా ఉండడం, ఆల్కహాల్, హ్మ్. స్మోకింగ్ ఇవన్నిటికి కూడా దూరం ఉండడం. ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తే డెఫినిట్‌గా బోన్స్ అనేవి స్ట్రాంగర్‌గా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఉంటాయి. హ్మ్. ఒక గర్భిణీ స్త్రీ నిజంగా ఒక దృఢమైన బాబునో, పాపనో కనాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ అనేది ఆల్మోస్ట్ అంతా కామనే ఉంటుందండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ వుమెన్‌కి తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. కానీ వాళ్ళల్లో రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం గానీ, వైటమిన్స్ గానీ, అదర్ న్యూట్రిషన్ గానీ నార్మల్ వుమెన్ కంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. సో, దానికి తగ్గట్టుగా తీసుకోవడమే తప్పితే నార్మల్ వుమెన్‌కి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి డిఫరెన్స్ ఆఫ్ ఫుడ్ అయితే ఉండదు. ఓకే. బట్ క్వాంటిటీ పరంగా గూడా మనము ఎక్కువ తీసుకునే పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి మనం బయట నుంచి సప్లిమెంటేషన్‌గా ఇస్తాం. హ్మ్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. నార్మల్ వుమన్ కూడా సేమ్ రిక్వైర్మెంట్‌గా ఉంటుంది. ఓకే. బట్ ప్రెగ్నెంట్ వుమన్ హ్యావ్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ న్యూట్రిషన్ బికాస్ ఓకే. ద బేబీ ఈస్ గ్రోయింగ్ ఇన్‌సైడ్. ఓకే. బేబీ చాలా మటుకు న్యూట్రిషన్ అనేది మదర్ నుంచి లాగేసుకుంటుంది. సో, ఆ డెఫిషియన్సీ మదర్‌కి రాకుండా ఉండాలంటే మాత్రం డెఫినిట్‌గా తన డోసేజ్ అనేది ఎక్కువ ఉండాలి ఇన్ హ్మ్. ఆల్ దిస్ న్యూట్రిషన్. విత్ ఫుడ్ అది దొరకదు కాబట్టి మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తాము. ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, కాల్షియము హ్మ్. ఇలాంటివన్నీ టాబ్లెట్స్ ద్వారా ఇస్తాం. హ్మ్. నార్మల్లీ యంగ్ వుమెన్‌కి ఇవ్వం అవును. కానీ ప్రెగ్నెంట్ వుమెన్‌కి మీరు ఇవ్వాల్సొస్తది. వింటా ఉంటారు. హ్మ్. గైనకాలజిస్ట్‌లు సజెస్ట్ చేస్తారని. హ్మ్. సో, సో, డైట్ అయితే ఇట్ విల్ బి క్రీడాకారులకు సేమ్. సంబంధించి గేమ్స్ విషయాల్లో బాగా ఆడుతున్న క్రీడాకారులు ఎప్పుడైనా బోన్ ఫ్రాక్చర్స్ అట్లాంటివి జరిగినప్పుడు అవి రీప్లేస్ అవ్వటం మళ్ళీ ఎప్పటిలాగా అతుక్కోవటం విషయంలో మనిషికి చాలా తేడా కనిపిస్తూ ఉంటది. యెస్. ఎందుకని? టైప్ ఆఫ్ ఇంజ్యూరీ అండి. సమ్‌టైమ్స్ లిగమెంట్స్ ఇంజ్యూరీ అయిన వాళ్ళకి జాయింట్ పైన కంప్లీట్‌గా స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. ఇఫ్ ఇఫ్ ఆల్ జాయింట్ ఇస్ బ్యాలెన్స్డ్‌గా ఉందనుకోండి, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ జాయింట్స్, హ్మ్. ఐ మీన్ లిగమెంట్స్, మజిల్స్ అండ్ బోన్స్. హ్మ్. ఈ మూడిట్లో ఏది వీక్ అయినా కూడా మిగతా రెండిటి పైన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. లిగమెంట్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. సో, వాళ్ళు అలాగే ఆడుతుంటే వాళ్ళ మజిల్స్ అండ్ జాయింట్ మీద ప్రెషర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. జాయింట్ ప్రాబ్లమ్ ఉంది. మిగతా మజిల్ అండ్ లిగమెంట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎవ్వరికి వాళ్ళ ఉన్న మజిల్ స్ట్రెంత్, వాళ్ళ టైప్ ఆఫ్ ఇంజ్యూరీ అండ్ ఏ బోన్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి వాళ్ళ ఔట్‌కమ్ అనేది డిపెండ్ అవుతుంది. ఒకవేళ సేమ్ టైప్ ఆఫ్ ఇంజ్యూరీ ఉంది 2 అథ్లీట్స్ అండ్ అవును. ఒకళ్ళకి ఎక్కువ తక్కువ ఉందంటే ఇట్స్ ఆల్ జీన్స్ అండి. జీన్స్. కొంతమంది హ్యావ్ ఫాస్టర్ రికవరీ అండ్ కొంతమంది డోంట్. ఓకే. మోకాలు చిప్పలు అరగటంలో ప్రధానమైన సమస్య ఏంటి? అంటే ఎందుకని ఇంత త్వరగా చాలా యంగ్ ఏజ్‌లో మోకాలు చిప్పలు అరిగిపోతున్నాయి? దానికి రీజన్స్ ఏంటి ఎగ్జాక్ట్‌లీ? సో, ఈ మోకాలు చిప్పలు అరిగిపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాము. స్పెసిఫిక్‌గా ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనము. చాలా టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఆర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం. ఆ హ్మ్. ఇన్‌ఫ్లమేషన్ అయిన తర్వాత జాయింట్ అనేది స్పాయిల్ అవుతుంది. హ్మ్. సో, ఒకటి వేర్ అండ్ టేర్ వల్ల ఇన్‌ఫ్లమేషన్ అవుతున్నట్టయితే దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. లైక్ మన సెల్సే మన బాడీలో అక్యుములేట్ అయిపోయి ఆ జాయింట్‌లో స్పాయిల్ చేస్తా ఉంటాయి. ఓకే. దాన్ని లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఓకే. కీలవాతం అని హ్మ్. వినుంటాం కదా! అదొక టైపు. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అది సెప్టిక్ ఆర్థరైటిస్ అంటాము. ఓకే. కొన్ని స్కిన్ కండిషన్స్‌లో కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ ఉందనుకోండి వాళ్ళలో కూడా ఆర్థరైటిస్ ఓకే. ఫాస్టర్‌గా ఉంటుంది. పిల్లల్లో కూడా చూడొచ్చు జువెనైల్ ఓకే. ఆర్థరైటిస్ అనేది. సో, దేర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్. హ్మ్. బట్ ఈ కీళ్ళు అరిగిపోవడం దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఓకే.
కామన్‌గా ఎందువల్ల అవుతుందంటే ఇట్స్ వేర్ అండ్ టేర్. రెగ్యులర్‌గా మనము ఒక మెషిన్‌కి ఎట్లా లైఫ్ అనేది ఉంటుందో జాయింట్స్‌కి కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది. మనం ఎక్కువ యూసేజ్ చేసే వాళ్ళల్లో మజిల్స్ వీక్ గూడా ఉన్నాయనుకోండి, ఆ జాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ పడుతుంది గదా! కార్టిలేజ్ రబ్ అయ్యి ఆస్టియోఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఇప్పట్లో జిమ్‌లో చాలా కసరత్తులు చేస్తున్నారు. యాక్టివ్‌గా ఉండటానికి, నిజానికి స్ట్రాంగ్‌గా ఉండటానికి కూడా. సో, వాళ్ళ విషయాల్లో ఇప్పుడు మీరన్నట్లు ఎక్కువ కష్టపడితే కూడా, ఎక్కువ ఎనర్జీ పెడితే కూడా, దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుందా? యూజువల్లీ మజిల్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళల్లో ఆర్థరైటిస్ తక్కువగా ఉంటుంది. మజిల్ వీక్ అయిన వాళ్ళలోనే ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. కంపారిటివ్‌లీ నీ మజిల్స్ ఎవరికైతే స్ట్రాంగర్‌గా ఉంటాయో హ్మ్. వాళ్ళ బాడీ కాంపెన్సేట్ చేసుకుంటుంది. ఎక్కువ పని చేసినా, హ్మ్. మెట్లు ఎక్కి దిగినాను, రన్నింగ్, జంపింగ్ అవి చేసినా కూడా అలా కాంపెన్సేట్ చేసుకుంటుంది. సేమ్ వర్క్ ఎవరైతే మజిల్ ఉన్న వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి తొందరగా ఓకే. ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది. డాక్టర్ ఈ మధ్య వింటున్నాం ఆస్టియోపోరోసిస్. దీని గురించి చెప్పండి. ఆస్టియోపోరోసిస్ అంటే మన బోన్ వీకెనింగ్ అన్నమాట. లోపల ఉన్న దాని మినరల్ డెన్సిటీ అంతా తగ్గిపోతుంది. వి నో బోన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మినరల్స్. హ్మ్. సో, అందులో దాని క్వాంటిటీ తగ్గిపోతే, దాని డెన్సిటీ తగ్గిపోతే మనము ఆస్టియోపోరోసిస్ అంటాం. సెవెరల్ టెస్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏమో బీఎండీ అంటారు, బోన్ మినరల్ డెన్సిటీ. ఇట్ ఓకే. ఈస్ లైక్ అన్ అల్ట్రాసౌండ్ టైప్ ఆఫ్ టెస్ట్. ఓకే. అదర్ ఈస్ ఎ స్కాన్. దాన్ని డెక్సా స్కాన్ అంటారు. ఈ స్కాను సెవెరల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీలో చెక్ చేస్తారు. లైక్ హిప్, ఓకే. మరి వ్రిస్ట్ అండ్ బ్యాక్ వీటిలో చెక్ చేసుకొని ఒక స్కోర్ ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓ ఓకే. క్లాసిఫైడ్ స్కోరు. ఆ స్కోర్ పరంగా వాళ్ళు అది ఆస్టియోపీనియానా లేకపోతే ఆస్టియోపోరోసిసా అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేస్తారు. ఈ మధ్య రోబోటిక్ సర్జరీలు అలాగే 3D ప్రింటెడ్ ఇంప్లాంట్స్ ఇవి నిజంగా సక్సెస్ రేట్ ఎంత ఉంది వీటి విషయాల్లో? సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుందండి. ఇఫ్ ట్రైన్డ్ సర్జన్‌తో పోల్చుకుంటే, హ్మ్. ట్రైన్డ్ సర్జన్ చేసిన వితౌట్ దిస్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ లైక్ 3D రీకన్‌స్ట్రక్షన్ అండ్ రోబోటిక్ యూజ్ చేసినా కూడా ఆయన సక్సెస్ రేట్ అంతే ఉంటుంది. వితౌట్ దట్ ఆల్సో ఆయన సక్సెస్ రోగులు రేట్. నమ్ముతున్నారా సార్? అంటే నిజంగా సో, ఇందులో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవడం. ఓకే. 3D రీకన్‌స్ట్రక్షన్ అనేది ఎక్కువ మనము ఆర్థోపెడిక్‌లో, ఆంకాలజీలో చూస్తా ఉంటాము. హ్మ్. బోన్ ట్యూమర్స్‌లో. అవును. సో, బోన్ ట్యూమర్స్ వచ్చినప్పుడు కామన్ ట్రీట్మెంట్ ఈస్ బోన్ రిసెక్షన్. ఓకే. ఎక్కడైతే బోన్ ట్యూమర్ ఉందో దాన్ని మనము అక్కడికి కట్ చేసి, తీసేసి వి ఆర్ రిప్లేసింగ్ ఇట్ విత్ ఎన్ ఇంప్లాంట్ హ్మ్. విచ్ విల్ డూ ద జాబ్. ఓకే. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మనము బ్లైండ్‌గా వెళ్ళకుండా ముందే దాన్ని ప్లాన్ చేస్తూ ఈ 3D రీకన్‌స్ట్రక్షన్ అనేది ఎంఆర్ఐ, సీటీ ఇమేజెస్‌ని క్యాప్చర్ చేసుకొని లెంత్ ఆఫ్ ద బోను, దాని విడ్త్ ఆఫ్ ద బోను, హ్మ్. షేప్ అన్నీ కూడా అది క్యాప్చర్ చేసుకుంటుంది. సో, ఇట్ విల్ ఆల్సో అలౌ అస్ ఇన్ మోల్డింగ్. ఇప్పుడు హ్మ్. ఇంప్లాంట్స్ మోల్డ్ చేయాలనుకుంటే ఆ షేప్‌లో, కరెక్ట్ షేప్‌లో మోల్డ్ చేయడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. సేమ్ సైజు అది తయారు చేస్తుంది ఓకే. 3D ప్రింటర్ యూజ్ ఓకే. చేస్తే. సో, అలాగే ఏ ఇంప్లాంట్ సైజ్ లోపల పట్టాలనేది కూడా అది ముందే క్యాప్చర్ చేస్తుంది. మనం ముందే ప్రిపేర్డ్‌గా ఉండొచ్చు. ఓకే. అదర్‌వైజ్ నార్మల్లీ మనం అన్ని సైజెస్ పెట్టుకొని ఎప్పుడు ఉంటాము. అవి కొన్ని ఎక్కువగా, తక్కువగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈ పర్ఫెక్ట్ ప్రెస్ ఫిట్ అనేది ఓన్లీ ఈ 3D రీకన్‌స్ట్రక్షన్ ద్వారా తెలుస్తుంది. సేమ్ వే రోబోటిక్ కూడా అలాంటి ప్రిసిషనే మనకి ఇస్తుంది. సో, ఓకే. ఆ కట్స్ చేయడం గానీ, సర్జికల్ ఇన్సిషన్ ఇచ్చే దాంట్లో కూడా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ ఇప్పుడు చాలా పాపులర్ అవును. అవుతున్నాయి. సో, అలా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీస్ చేయడానికి రోబోటిక్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అది కూడా సైజ్ అండ్ ఇంప్లాంట్ సైజు అన్నీ కూడా ముందే క్యాప్చర్ చేసి మనం దాన్ని డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మాకు సర్జన్సే చేయాలి, ఇవి వద్దు అనే రోగులు కూడా ఉంటారా సార్? కొంతమంది అప్రెన్సివ్ ఉన్నారండి. దిస్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. దే ఆర్ ఓకే. నాట్ నార్మల్ ట్రీట్మెంట్ కంటే దిస్ ఓకే. ట్రీట్మెంట్స్ ఆర్ క్వైట్ స్లైట్‌లీ ఎక్స్‌పెన్సివ్. ఓకే. సో, పీపుల్ కొన్ని అఫోర్డబుల్ ఉన్నవాళ్ళు హ్మ్. వెళ్తున్నారు. అదర్‌వైజ్ నార్మల్‌గా సర్జన్‌నే నమ్ముతారు. సార్ జనరల్‌గా శ్రమ ఎక్కువ లేని కొందరు ఉద్యోగులుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్కువ సిస్టమ్ ముందు పని చేసేవాళ్ళు, లేకపోతే కూర్చున్న చోటే పని చేయాల్సొచ్చిన వాళ్ళు. వాళ్ళ విషయాల్లో ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? ముఖ్యంగా గంటల తరబడి ఒక షిఫ్ట్‌లో సిస్టమ్స్ ముందు కూర్చోవాల్సిన వాళ్ళు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? మధ్యలో గ్యాప్‌లో అయినా రెగ్యులర్‌గా మీరన్నట్లు ఎముకలు బలంగా ఉండాలి, ఆర్థరైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. ముందు చూపుగా ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? దీన్ని ఎర్గోనామిక్స్ అంటారండి. దేర్ ఈస్ ఎ స్టడీ అబౌట్ మన పోస్చర్ గురించి గానీ, అండ్ ఓకే. ఆల్ గురించి ఎర్గోనామిక్స్ అంటారు. సో, మన వర్క్ చైర్ హ్మ్. సూటబుల్‌గా ఉండాలి ఫర్ సిట్టింగ్ ఫర్ లాంగ్ అవర్స్. మన బ్యాక్
కర్వేచర్‌కి తగ్గట్టుగా. అండ్ ఆల్సో లాంగ్ అవర్స్ కూర్చోవడం ఆల్వేస్ మనకు స్టిఫ్‌నెస్, మజిల్ వీక్‌నెస్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, షార్టర్ డ్యూరేషన్, షార్ట్ ఓకే. బ్రేక్స్ తీసుకోవడం, చిన్న స్ట్రెచ్ చేయడం, ఒక చిన్న వాక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తే హ్మ్. నీ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్ అని చాలా మటుకు మనం అవాయిడ్ చేయొచ్చు. హ్మ్. డెఫినెట్‌లీ మజిల్ వీక్‌నెస్, ఆస్టియోపోరోసిస్, స్టిఫ్‌నెస్ ఇవన్నీ డెవలప్ అవ్వకుండా డైలీ యాక్టివ్‌గా ఉండడం. అంటే హ్మ్. జిమ్ ఆర్ ఎనీ యాక్టివిటీ ఏదో ఒక ఆఫ్టర్ సైడ్ వర్క్ సిస్టమ్. వర్క్ అయిపోయినాక ఒక 1 అవర్ దానిపైన స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. డైట్ ఆల్సో వెరీ మచ్ ప్లేస్ ఎ బిగ్గర్ రోల్. ఊరికే కూర్చున్నప్పుడు ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంది. మనము తిన్నదానికంటే స్పెండ్ చేసిన క్యాలరీస్ తగ్గిపోతాయి కాబట్టి దే గెట్ డిపాజిటెడ్ మన ఓకే. దాంట్లో. అలాంటప్పుడు ఒబెసిటీ అనే డిసీజ్ అవును. వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్‌లో. సో, ద అమౌంట్ ఆఫ్ ఫుడ్ మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటామో దానికంటే ఎక్కువ స్పెండ్ చేయడానికి మనం ట్రై చేయాలి ఓకే. ఆల్వేస్. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇప్పుడన్నారు. రెగ్యులర్‌గా ఏ షిఫ్ట్‌లో ఏ ఉద్యోగి, ఏ టైప్ ఆఫ్ ఉద్యోగమైనా సరే, ఇవైతే ఫేస్ చేస్తూ ఉంటాం. వీటికి నిజంగా రెగ్యులర్‌గా టాబ్లెట్స్ యూజ్ చేయటం మంచిదేనా? రెగ్యులర్‌గా యూజ్ చేయడం ఏది గూడా మంచిది గాదండి. సో, టాబ్లెట్స్ నొప్పి వచ్చినప్పుడు వాడుకోవాలి. మనం హ్మ్. టాలరెన్స్ ఏం పెంచుకోవట్లేదు టాబ్లెట్స్ వాడకుండా అలాగే పెయిన్ భరిస్తా ఉంటే. హ్మ్. బట్ టాబ్లెట్స్ అవసరం ఉన్నప్పుడు వీ హావ్ టు విజిట్ ఎన్ ఆర్థోపెడిషన్. హ్మ్. ఆయన ముందు ఏం వాడారు? ఏది ఇప్పుడు వాడితే సేఫ్ ఉన్నదని ఆయన డెఫినిట్‌గా ఆలోచించి కొత్త టాబ్లెట్స్ పెడతారు. మన సొంత ట్రీట్మెంట్ గూడా డేంజరస్సే. ఓకే. ఇంటి చికిత్సలు ఏ స్థాయి వరకు తీసుకునే అవకాశం ఉంటది? డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాల్సిన సమస్య అంటే ఏమవుతాయి? అంటే మనము కొన్ని అబ్జర్వ్ చేయాలండి. ఇనిషియల్లీ మనం డే టు డే లైఫ్‌లో కొన్ని బాడీ పెయిన్స్ అలా వస్తున్నాయి అనుకోండి. రెగ్యులర్‌గా. దేనివల్ల వస్తున్నాయి ఏంటి అని అబ్జర్వ్ చేయాలి. హ్మ్. ఇనిషియల్ ఇంజ్యూరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ జాయింట్ రెడ్‌నెస్, స్వెల్లింగ్ ఓకే. అండ్ మనం నడవడానికో పని చేయడానికో ఇబ్బందవుతుంది. హ్మ్. అలాంటప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం డాక్టర్ దగ్గరికెళ్ళి అదేంటో ఎగ్జామిన్ చేసుకోవాలి. ఓకే. కొన్ని పెయిన్స్ మనం టాలరబుల్‌గా ఉంటాయి. అది హ్మ్. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి? ఏ పని చేస్తుంటే ఉన్నాయి? హ్మ్. రిపీటెడ్‌గా వస్తున్నాయా? అలాంటివి ఉన్నప్పుడు డెఫినిట్‌గా మనం వెళ్లి చెక్ చేసుకోవాలి. ఓకే. సమ్‌టైమ్స్ మనం స్ట్రెస్ అయినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. యూజువల్లీ వెన్ యూ టేక్ రెస్ట్ అవి పోతాయి. హ్మ్. సో, బట్ ఎనీ ప్రాబ్లమ్ లోపల ఉన్నట్లయితే అదంత త్వరగా పోదు. మళ్ళీ మళ్ళీ పెయిన్ వస్తా రైట్. ఉంటది. మీరన్నట్టుగా ఎగ్జాక్ట్‌లీ. ఎప్పుడో చిన్నప్పుడు తాకిన దెబ్బలు, మీరన్నట్టు ఆర్తో రిలేటెడ్, ఎముకలకు గానీ, కీళ్ళకు గానీ, ఆడుతున్న రోజుల్లో చిన్నప్పుడు తాకిన దెబ్బలు నడి వయసొచ్చిన తర్వాత అవి బయటపడుతూ ఉంటాయంటారు. నిజం ఉంటుందా అందులో? నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఎనీ ఇంజ్యూరీస్ స్టార్టింగ్‌లో యాస్ కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళు తేలిగ్గా ఉంటారు కాబట్టి ఇగ్నోర్ చేసుండొచ్చు పేరెంట్స్ వన్స్ పెయిన్ తగ్గిపోయిన తర్వాత. ఓకే. బట్ అలాంటి వాటిలో గూడా కొంతమందికి పెయిన్స్ లేకపోయినా ఆ జాయింట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఓకే. మెల్లిమెల్లిగా పెరుగుతున్నప్పుడే అది బయటపడుతుంది. బయటపడుతుంది. హ్మ్. అప్పటికి ఇట్ విల్ బి టూ లేట్. సో, అవును. రిప్లేస్‌మెంట్ చేసుకోవడం తప్పితే వేరే వేరే మార్గం ఉండదు. మార్గం ఉండదు. సో, హ్మ్. నెగ్లెక్ట్ చేయొద్దు. నో. హ్మ్. నో. డాక్టర్, సయాటికా రిలేటెడ్ సమస్యలంటే ప్రధానంగా ఏం చూస్తున్నారు? సయాటికా అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ నర్వ్ అండి. మన వెన్నుపూస నుంచి కాళ్ళల్లోకి అది పాకుతూ కాలంతా వెళ్తా ఉంటుంది. వెన్నుపూసలో అది నొక్కిపోయినప్పుడు దానిపైన ప్రెషర్ ప్రెషర్. పడినప్పుడు ఆర్ ఇరిటేట్ అయినప్పుడు అది ఎక్కడైతే ట్రావెల్ చేస్తుందో హ్మ్. అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో, ఎస్పెషల్లీ సయాటిక్ నర్వ్ అఫెక్ట్ అయితే ఆ కండిషన్‌ని సియాటికా అంటారు. ఓకే. బట్ అదర్‌వైజ్ చాలా నర్వ్స్ ఎవ్రీ లెవెల్‌లో మన లోవర్ బ్యాక్ రీజియన్‌లో చాలా లెవెల్స్‌లో నర్వ్స్ ఉంటాయి. అవన్నీ గూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ వెన్నుపూసలో ఈ నర్వ్ కంప్రెషనే కాకుండా డిస్క్ ప్రాబ్లమ్ గూడా ఉంటాయి. డిస్క్ బల్జ్ అని వినుంటారు. ఆ! ఓకే. అర్లియర్‌లో ఎవ్రీ వెన్నుపూస మధ్యలో ఒక రబ్బర్ లాంటి డిస్క్ ఉంటుంది. దాని ప్రొటెక్షన్ కోసము. ఓకే. సో, దానిపైన మజిల్ వీక్‌నెస్ అయినప్పుడు, ఎవరైనా ఇంజ్యూరీ అయినప్పుడు రెండిటి మధ్యలో అది నొక్కుపోయి ముందుకొచ్చి స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెడుతుందండి. అలాంటప్పుడు గూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆర్ ఇట్ మైట్ ఈవెన్ కంప్రెస్ ద నర్వ్స్ అనమాట. ఓకే. సో, నా బ్యాక్ పెయిన్‌కి చాలా కారణాలుంటాయండి. సయాటికా ఈస్ నాట్ ద ఓన్లీ వన్. ఓకే. అది ఏంటి అనేది మనం సర్వైకల్ ఉండొచ్చు. స్పెషలిస్ట్‌ని ఇంకేమైనా ఉండొచ్చు. కలిస్తేనే ఓకే. దానికి కంపల్సరీ కావాల్సిన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి, కావాల్సిన టెస్ట్‌లు అవన్నీ గూడా ఆర్డర్ చేసుకొని తర్వాతే మనం దాన్ని ఓకే. డయాగ్నోస్ చేసుకోగలుగుతాం. డాక్టర్, ముందుగానే మనం అనుకున్నట్లు ప్రస్తుత జీవన విధానం, ఆహార పదార్థాలు, మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి చిన్న పిల్లల్లో కూడా సర్వసాధారణంగా కనిపించే ఆర్థో రిలేటెడ్ సమస్యలంటే ఎట్లా ఉంటాయి? చిన్న పిల్లల్లో మోస్ట్‌లీ బై బర్త్ ఉంటాయండి. కంజనైటల్ అంటారు. ఓకే. అండ్ కొన్ని రోజుల తర్వాత గూడా న్యూరిష్మెంట్ వల్ల వచ్చే మాల్ న్యూరిష్మెంట్ వల్ల వచ్చే కండిషన్స్ ఉంటాయి. హ్మ్. విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. లైక్ రికెట్స్. ఓకే. వాళ్ళకి నాక్ నీస్ అంటారు. హ్మ్. 2 మోకాలు దగ్గరికి అయిపోతా ఉంటాయి. అండ్
కొన్ని కండిషన్స్‌లో మోకాళ్ళు ఇట్లా బోయింగ్ అయిపోతూ ఉంటాయి. చిన్న పిల్లల్లో యాంకిల్ ఇట్లా ఫుట్ అవును. వంకరగా ఉన్నట్టు చూస్తారు. దాన్ని సీటీఈబీ అంటారు. హ్మ్. అండ్ హిప్ ప్రాబ్లమ్స్ గూడా ఉంటాయండి. కంజెనిటల్ హిప్ డిస్ప్లేసియా అంటారు. వాళ్ళకి జాయింట్లు ఊరికే హిప్ జాయింట్‌ల నుంచి డిస్‌లొకేట్ అవుతా ఉంటుంది. ఓకే. సో, ఆల్ దీస్ కండిషన్స్ పిల్లల్లో మనము ముందు నుంచే వి హావ్ టు ఐడెంటిఫై అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఓకే. వాళ్ళు పెద్దగా అయ్యే టైంకల్లా మనం వాళ్ళని మంచిగా చేయొచ్చు. ఓకే. మోకాలు చిప్పల మార్పిడి అవసరం లేని పక్షంలో కూడా ఏమాత్రం అంటే ఆ స్థాయిలో సమస్య లేకున్నా మార్పిడిలు చేస్తూ ఉంటారు డాక్టర్స్ అని అంటారు. ఈ అపవాదు ఉంది. ఎంతవరకు ఆహ్, నిజం? అంటే ప్రతిదీ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసినేనండి మనది. వితౌట్ ఎవిడెన్స్ మనం ఏది ముందుకెళ్ళలేము. ఈవెన్ దో పేషెంట్ ఉన్న పెయిన్ కంటే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళల్లో కూడా దే కంప్లెయిన్ వెరీ సివియర్ పెయిన్ అన్నమాట. హ్మ్. అండ్ అలాంటప్పుడు మనం చాలా మటుకు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, రెస్ట్ ఇవన్నీ అడ్వైస్ చేస్తాం. హ్మ్. చేసినప్పటికీ అప్పటికి అవన్నీ కూడా వర్కౌట్ హ్మ్. అవ్వకుండా ఉంటాయి. హ్మ్. సో, ఇఫ్ అట్ ఆల్ ఐయామ్ నాట్ ఏబుల్ టు జస్టిఫై దట్ ఎక్స్‌రేలో ఇలాంటి చేంజెస్ లేవు. హ్మ్. బట్ దెన్ పేషెంట్ మాత్రం విపరీతంగా పెయిన్ కంప్లెయింట్ చేస్తుంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళల్లో గూడా మనం వెళ్ళొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇనీషియల్‌గా ఈ ఒక స్టేజ్ నుంచి ముందుకెళ్ళడానికి ఫర్ సపోజ్ 1 ఆర్ 2 ఇయర్స్ పట్టినా ఓకే. ఈ 2 ఇయర్స్ కూడా సఫర్ అవ్వడం అనేది ఏం మంచిది కాదు. హ్మ్. సో, వెన్ మనము అట్లాంటప్పుడు పెయిన్ ఇవన్నీ ఎక్కువవుతున్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. బీపీ, షుగర్ ఇవన్నీ కూడా సైడ్ కంట్రోల్‌లో ఎఫెక్ట్స్. రావు. దానికి ఒక విషియస్ సైకిల్ ఉంటుంది. హ్మ్. సో, ఇఫ్ దేర్ ఈస్ సివియర్ పెయిన్ అండ్ ఎక్స్‌రేలో, ఎంఆర్ఐలో ఎవిడెన్స్ లేకపోయినా కూడా హ్మ్. వి గివ్ దట్ ఆప్షన్ టు ద పేషెంట్. హ్మ్. దీనికి ట్రీట్మెంట్ అయితే సర్జరీ చేసుకోవడమే. హ్మ్. ఐదర్ ఈ ఎవిడెన్స్ కోసము ఎక్స్‌రే ఆ స్టేజ్ వరకు వెయిట్ చేస్తానంటే చేయండి. ఓకే. లేదు మీరు చేయలేను, నొప్పి టాలరేట్ లేవుతానంటే మీరు సర్జరీకెళ్ళండి అని ఆప్షన్స్ చాలా అట్లాంటప్పుడు మటుకు డాక్టర్ ఇస్తారు. సజెషన్ ఇస్తారా సార్? అంటే ఇంకొంచెం మనం వెయిట్ చేస్తే అది రికవరీ అయ్యే అవకాశం ఉంది ఏ అని చెప్పి కండిషన్‌లో గూడా యూజువల్లీ రికవర్ అవ్వదండి ఆర్థరైటిస్‌లో. ఓకే. ఎందుకంటే ఇట్స్ ఇర్రివర్సిబుల్. ఓకే. ఒకసారి స్టేజ్ ముందుకు వెళ్తుందే తప్పితే వెనక్కి స్టేజ్ రాదు ఇన్ ఓకే. ఆర్థరైటిస్. ఓకే. సో, అలాంటప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తే ఆర్ జాగ్రత్తలు తీసుకున్నా, ఎక్సర్సైజ్ చేసినా అప్పటినుంచి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గూడా అవ్వదు. అప్పటి హ్మ్. వరకు ఏ డ్యామేజ్ అయితే జరిగిందో దెన్ దాన్ని బట్టే మనది ముందుకెళ్తుందనమాట. ఓకే. సో, ఐ థింక్ అది జస్ట్ వేస్ట్ ఆఫ్ టైమ్ అవుతుంది అంతేనా? తప్పితే డాక్టర్ ఎక్కువ సేపు వ్యాయామం చేసిన వాళ్ళైనా, ఎక్కువ సేపు ఆడుకున్న వాళ్ళైనా రెగ్యులర్‌గా కాళ్ళు గుంజుతున్నాయనే కామెంట్ చేస్తా ఉంటారు. ఎందుకని అంటే ఆట వల్ల నిజానికి ఎముకలు బలంగా అవుతాయి, దృఢంగా అవుతాయి. మనం యాక్టివ్‌గా ఉంటామని యాహ్! అనుకుంటున్నప్పుడు ఈ సమస్య ఎందుకొస్తది? మజిల్స్ అన్నిటికి గూడా ఒక న్యూరిష్మెంట్ గావాలండి. ఆ న్యూరిష్మెంట్ మనం తీసుకొని ఆడుతుంటే డెఫినిట్‌గా అట్లాంటి పెయిన్స్ అలాంటివి రావు. మనం ఓకే. చూస్తా ఉంటాం జిమ్‌కెళ్ళిన వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ అవును. తీసుకుంటారు, అట్లా స్నాక్ బార్స్ తీసుకుంటారు, మల్టీవైటమిన్స్ తీసుకుంటారు. సో, అవన్నీ గూడా వాళ్ళు ఎక్స్‌ట్రా క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు గాబట్టి దానికి తగ్గట్టుగా మజిల్స్‌కి తీసుకుంటున్నారు. న్యూరిష్మెంట్ పొందాలి. హ్మ్. సో, అలా మనం ఇస్తున్నట్లయితే వాళ్ళకి మజిల్ పెయిన్స్ ఇలాంటివి గూడా ఆఫ్టర్ ఎక్సర్‌సైజ్ రావు. ఓకే. వన్స్ పీపుల్ ఎవరైతే ఈ ఫాస్టింగ్ లాంటివి చేస్తా ఉంటారో, డైట్ చేస్తుంటారో వాళ్ళకి న్యూరిష్మెంట్ కొంచెం తక్కువ ఎళ్తుంది హ్మ్. మజిల్స్‌కి. సో, వెన్ దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ వాళ్ళకి బాడీ ఏక్స్, మజిల్ ఏక్స్ వస్తా ఉంటాయన్నమాట. ఓకే. సో, దే యాక్టివ్‌గా ఉండడానికి ఎక్సర్సైజ్ చేస్తారు. బట్ యాక్టివ్‌గా ఉండరు. ఓకే. బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్ అండ్ నరిష్మెంట్ డెఫిషియన్సీస్ వల్ల వాళ్ళు అలా యాక్టివ్‌గా హ్మ్. ఉండలేకపోతున్నారు. సో, దానికి డైటే రీజన్. ఓకే. డైటరీసన్ అన్నప్పుడు యంగ్‌స్టర్స్‌కి ఎముకల బలానికి, ఎముకల ఆరోగ్యానికి సంబంధించి మంచి ఫుడ్ అంటే ఏం చెప్తారు? ప్రోటీన్ అండి. ప్రోటీన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ ఫర్ ఎగ్స్ మజిల్ తినొచ్చు. స్ట్రెంగ్త్, హ్మ్. ఎగ్స్, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి మనము. చికెన్, ఫిష్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఆహ్, డైలీ రెగ్యులేటరీ అమౌంట్‌లో ఏదైతే ఉందో ఆ అమౌంట్‌లో డైలీ తీసుకోవచ్చు. మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇంపార్టెంట్‌లీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్. హ్మ్. ఇది తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని అవాయిడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. హ్మ్. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ డే. ఓన్లీ ఓకే. డైట్ విల్ నాట్ డూ ద ట్రిక్. ఓకే. అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ అయితేనే వాళ్ళకి బెటర్ అవుతుంది. హ్మ్. చిన్న పిల్లలు అంటే ఒక ఫిఫ్త్ క్లాస్ లోపు పిల్లలు డాక్టర్ చాలా మంది మధ్యరాత్రి లేచి కాళ్ళు గుంజుతున్నాయని ఏడుస్తారు. చాలా అవును. మంది పేరెంట్స్ ప్రాబ్లమ్ ఇది. యెస్. ఎందుకని? అసలు ఏం కిడ్స్‌లో జేయాలి గ్రోయింగ్ పేరెంట్స్? పెయిన్స్ ఉంటాయండి. హ్మ్. వాళ్ళ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. కొంతమంది యాక్టివ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి కిడ్స్‌లో ఏంటంటే బోన్స్ ఫ్యూజ్ అవుతా ఉంటాయి. పర్టిక్యులర్ బోన్ అట్ పర్టిక్యులర్ ఏజే ఫ్యూజ్ అవుతా ఉంటుంది. సో, ఎక్కువ పరిగెత్తినా, ఆడుతున్నప్పుడు ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేవి వస్తా ఉంటాయి. ఎప్పుడైతే బోన్స్ ఫ్యూజ్ అవ్వడం మొదలుపెడుతున్నాయో ఆల్మోస్ట్ 14 ఇయర్స్
అడాలసెన్స్ వచ్చేంత వరకు వాళ్ళకి ఆ ఓకే. పెయిన్స్ ఉంటాయి. నథింగ్ టు వరీ. ఓకే. మనం వాళ్ళకి ప్రాపర్ డైట్ ఇవ్వడము, హ్మ్. మిల్క్, వైటమిన్ డి అండ్ కాల్షియం ఇవ్వడం అట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. గ్రోయింగ్ పెయిన్స్ అనేవి కామనే కిడ్స్‌లో. ఓకే. మీ అనుభవం దృష్ట్యా తెలంగాణలో ఎక్కువ ఆర్థో రిలేటెడ్ ఎట్లాంటి సమస్యలతో బాధపడుతున్నారు? ఐ థింక్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మోకాళ్ళు ఆర్థరైటిస్ మీదే ఎక్కువ ఓకే. అవుతా ఉంటారు. నౌడేస్ మనం పోస్ట్ కోవిడ్ తర్వాత హిప్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ చూస్తున్నాం. ఓకే. ఈ హిప్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది అంటే ఏవియన్ అన్న కండిషన్. దాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. బ్లడ్ సప్లై టు ద హిప్‌కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతా ఉంది. ఓకే. అలాంటప్పుడు ఆ హిప్‌లో ఉండే హెడ్ అనేది కంప్లీట్‌గా నెక్రోసిస్ అయిపోతుంది. ఓకే. అండ్ విపరీతంగా పెయిన్ ఉంటుందన్నమాట. హ్మ్. నడవడానికి ఇవన్నీ ఇబ్బందవుతుంది. సో, దే ఆర్ టర్నింగ్ ఇంటూ హిప్ రిప్లేస్‌మెంట్. ఓకే. లే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నవాళ్ళు గూడా కోవిడ్ తర్వాత ఇలాంటి కండిషన్స్‌లో చాలామంది హిప్ రిప్లేస్‌మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. హ్మ్. బికాస్ ఆఫ్ కోవిడ్‌లో అదొక ఆర్థోపెడిక్ పరంగా అదొక కాంప్లికేషన్ అరైజ్ అయింది. ఓకే. వాళ్ళలో ఏవియన్ అనే డిసీజ్ వచ్చి హిప్ రిప్లేస్‌మెంట్‌కెళ్తున్నారు. ఓకే. డాక్టర్ నేను విన్నా అది బ్లడ్ గ్రూప్‌ని బట్టి కూడా ఎముకల బలం ఆధారపడి ఉంటది అని నిజమేనా? లేదండి. బ్లడ్ గ్రూప్ బట్టయితే అసలు ఏముండదు. హ్మ్. సో, జీన్స్ బట్టి ఉండొచ్చు. హ్మ్. యాన్సెస్టర్స్‌లో వాళ్ళలో ఉండే కొంతమంది గూడా వాళ్ళ మజిల్ స్ట్రెంత్, మజిల్ టోను అండ్ బోన్ స్ట్రెంత్ అవన్నీ ఉండే అవకాశం జీన్స్ బట్టి ఉంటుంది. హెరిడిటరీ బట్టి ఉంటుంది గానీ, బ్లడ్ బ్లడ్ గ్రూప్ గ్రూప్స్‌ని బట్టి. బట్టి. యాహ్! ఓకే. డాక్టర్ సర్జరీ దాకా వెళ్ళిన పేషెంట్స్ చాలామంది ఇప్పుడు పీఆర్‌పీ ఇంజెక్షన్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. సేమ్ ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్‌ని నమ్మొద్దు. ఇవి ఎఫెక్ట్ చేస్తాయి అనేది కూడా ఒక మాట ఉంది. అసలు ఏది నిజం? పీఆర్‌పీ ఇంజెక్షన్స్ రోల్స్ ఏంటి? పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ స్టెమ్ సెల్ లాగా అండి. మన ఓకే. బ్లడ్‌లో నుంచి బ్లడ్ డ్రా చేసుకొని, అందులో నుంచి ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం ఓకే. ఐసోలేట్ చేస్తాము. హ్మ్. చేసి జాయింట్‌లో ఇస్తామన్నమాట. అది ఎంతవరకు పనిచేస్తున్నదనేది మన ఓన్ బాడీ బట్టే డిపెండ్ అవుతుంది. సర్జరీని రీప్లేస్ చేస్తదా పీఆర్‌పీ సర్జరీ ఇంజెక్షన్? అయితే రిప్లేస్ చేయలేదండి. సో, ఓకే. ఇఫ్ గివెన్ ఇన్ ద రైట్ స్టేజ్ 100% పీఆర్‌పీస్ వర్క్ అవుతాయి. ఓకే. బట్ స్టేజ్ అడ్వాన్స్ అయిన తర్వాత పీఆర్‌పీస్ గాని ఏ ట్రీట్మెంట్ కూడా వర్కౌట్ అవ్వదు. రైట్ స్టేజ్ అంటే ఎట్లా చెప్పొచ్చు సార్? ఆస్టియోఆర్థరైటిస్‌లో స్టేజింగ్ ఉందండి. డిపెండింగ్ ఆన్ డ్యామేజ్, కార్టిలేజ్ ఓకే. డ్యామేజ్ అంతా దాన్ని బట్టి స్టేజింగ్ ఉంటుంది. సో, ఇనిషియల్ స్టేజెస్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి పీఆర్‌పీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఆర్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ ఫర్ పెయిన్ మేనేజ్‌మెంట్ ఫర్ దట్ సార్ట్. థర్డ్ అండ్ ఫోర్త్‌లో నుంచి థర్డ్‌లో చాలా తక్కువగా వర్క్ అవుతుందండి. కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. బట్ హ్మ్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టేజ్‌లో మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు. వెరీ ప్లెయిన్ క్లినిక్స్‌లో ఇవన్నిట్లో ఇలాంటివి అడ్వర్టైజ్ చేస్తా ఉంటారు. నంబర్ ఆఫ్ పీఆర్‌పీస్ ఇచ్చి దాన్ని అబ్యూజ్ చేస్తా ఉంటారు. బట్ యాహ్! దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్‌కి దానిపైన ట్రస్ట్ అనేది పోతుంది. ఓకే. పోయి అది ట్రీట్మెంట్ కంప్లీట్‌గా ఎవరు గూడా ఇష్టపడట్లేదు. బట్ యాక్చువల్లీ గివెన్ కరెక్ట్ ఇన్ ద ఫస్ట్ టైమ్‌లో. అండ్ సెకండ్ యెస్. స్టేజ్‌లో కరెక్ట్ స్టేజ్‌లో ఇచ్చినప్పుడు ఏ కండిషన్‌లో అయినా మనం మంచి పీఆర్‌పీ ఎఫెక్ట్ ఇవ్వచ్చండి. చూపిస్తుంది. ఓకే. టెండాన్స్‌కి, లిగమెంట్స్‌కి, జాయింట్స్‌కి హ్మ్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా మనం పీఆర్‌పీ యూజ్ చేయొచ్చు. బట్ దాని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ డెఫినైట్‌లీ మీరు ఆర్థోపెడిషియన్‌ని పీఆర్‌పీ కలిస్తే చెప్తారు. ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా డాక్టర్? లేదండి. మన ఓన్ బ్లడ్డే మనం ఇంజెక్ట్ చేస్తాం గాబట్టి, సో, వెరీ నెగ్లిజిబుల్. ఓకే. యాహ్! హ్మ్. జెండర్ రిలేటెడ్ గూడా సమస్యల్లో తీవ్రత ఉంటుందా ఆర్థో రిలేటెడ్? ఇందాక మనం అనుకున్నాం పిల్లలు, ఈ వృద్ధులు అని. యెస్. జెండర్ రిలేటెడ్ ఫీమేల్, మేల్ ఈ రిలేటెడ్ గూడా తీవ్రతలో తేడా ఉంటుందా? యెస్ అండి. కొంచెము తీవ్రతలో తేడా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్‌లో మజిల్ స్ట్రెంత్ విల్ నాట్ బి ద సేమ్. హ్మ్. అండ్ వర్క్ లోడ్ అవన్నీ గూడా అవును. సేమ్ ఉండవు. ఆహ్, వర్క్ లోడ్ ఫీమేల్స్‌లో కూడా ఎక్కువ ఉండొచ్చు. సో, దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ మజిల్ స్ట్రెంత్ డెవలప్ చేసుకున్నట్లయితే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. అండ్ మేల్స్ కంటే ఫీమేల్స్‌కే ఎక్కువ డెఫిషియన్సీస్ మనం చూస్తా ఉంటాం. వైటమిన్ డి అవును. అండ్ బికాస్ ద బాడీ స్టార్ట్స్ లూజింగ్ మోర్ అమౌంట్. హ్మ్. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువుంటుంది. ఎర్లీ ఏజ్‌లోనే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అవును. ఉంటుంది. హ్మ్. ప్రెగ్నెన్సీలో గూడా అవును. బాడీ మార్ఫాలజీ చేంజ్ అవుతుంది అవును. గాబట్టి, బ్యాక్ ప్రాబ్లమ్స్ అవన్నీ గూడా త్వరగా వస్తాయి. త్వరగా వస్తా ఉంటాయి. హ్మ్. బట్ అన్నీ గూడా మనం తీసుకునే దానిపైన అవగాహన పెంచుకొని, దాన్నెలా కంట్రోల్ చేయాలని మనము నిర్ణయించుకుంటే మాత్రం 100% మనం కంట్రోల్ జేసుకోవచ్చు. యెస్. ఒక సర్జన్‌గా మీ డ్యూటీ వరకొచ్చేసరికి సర్జరీ విషయంలో ఆర్థో రిలేటెడ్ టఫెస్ట్ థింగ్ అంటే ఏం చెప్తారు సార్? యాజ్ ఎ సర్జన్ టఫెస్ట్ థింగ్ అంటే టు కన్విన్స్ ద పేషెంట్ హ్మ్. దట్ టు ట్రస్ట్ మీ అండ్ ఐ విల్ గెట్ ద జాబ్ డన్ అని కన్విన్స్ చేయడమే టఫెస్ట్ థింగ్. ఓకే. సర్జరీస్ అయితే అందరు ట్రైన్డే ఉన్నారు. హ్మ్. సో, యాహ్! సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇండియాలో మనకు
అవకాశం ఉంది. పేషెంట్స్‌ని మనం కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే. సో, యెస్, అదొకటే టఫెస్ట్ అనిపిస్తుంది. మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీకు గుర్తుండిపోయిన ఏదైనా కేస్ ఉందా? ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళని ఈరోజు ది బెస్ట్ ఇచ్చా నేను నా డ్యూటీ పరంగా అన్న కేస్ ఏదైనా? ఆ విధంగా డైలీ ఐఎమ్ హ్యాపీ అండి. ఐ ఓకే. థింక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ డైలీ. సో, ఓకే. స్పెషల్‌గా ఒక కేస్ గురించి అయితే నాకు లైఫ్‌లో అట్లాంటిది ఏం లేదు యాస్ ఆఫ్ నౌ. ఓకే. బట్ ఎవ్రీడే ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ మై వర్క్. ఓకే. డాక్టర్ మీరు పనిచేసే హాస్పిటల్ గురించి ఒక 2 మాటల్లో చెప్పమంటే ఏం చెప్తారు? ప్రసాద్ హాస్పిటల్‌లో నేను వర్క్ చేస్తున్నాను, నాచారం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విత్ ఆల్ ఎవ్రీబడి హూ వర్కింగ్ దేర్ హ్యాస్ ఓన్లీ వన్ మోటో టు సర్వ్ ద పీపుల్. ఓకే. అండ్ వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు బిల్డ్ అవ్వాలని, హ్మ్. పబ్లిక్‌కి సర్వ్ చేయాలనే ఎంతూజియాజంలో ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో, అలాంటి ప్లేసెస్‌లో ఐ థింక్ అందరికీ కరెక్ట్‌గా ట్రీట్మెంట్ జరుగుతదని నేను నమ్ముతాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఆర్థో రిలేటెడ్ చాలా సమస్యల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.